హ్యాపీ మార్నింగ్ ఫ్రెండ్స్. చూడండి, ఇది ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నటువంటి ఒక దట్టమైనటువంటి ఫారెస్ట్. ఒకప్పుడు ఎప్పుడు కూడా గ్రీనరీతో ఉన్నటువంటి ఈ ఫారెస్ట్ ఈ ఎండాకాలంతో సివియర్ ఎండలతో ఆకులు రాలి విలవిలలాడుతున్నాయి. ఈ సందర్భంలో చాలామంది వాలంటీర్స్ వచ్చేసి ఏ విధంగా ఈ చెట్లకు వాటర్ను పట్టడం జరుగుతుందో చూడండి. ఈ విధంగా అటువంటి సెలైన్ బాటిల్ లాంటివి తీసుకొచ్చేసి వాటి ద్వారా ట్యూబ్ ద్వారా ప్లాంట్స్కు వాటర్ ఇవ్వడం అనేది జరుగుతుంది. సో ఈ విధంగా చాలా వరకు ఫారెస్ట్లో చిన్న చిన్న ప్లాంట్స్కి అన్నిటికీ వాటర్ ఇవ్వడం జరుగుతుంది. ఇదే ఫారెస్ట్లో మనము పికాక్స్ని చూడొచ్చు, మరియు బర్డ్స్ యొక్క పాటలను వినొచ్చు. ఇదే ప్లేస్లో ఒక చిన్నటువంటి ఒక ఆశ్రమం, శివాశ్రమం లాంటిది ఒకటి క్రియేట్ చేయడం జరిగింది. ఇందులో ఆసనాలు వేసుకోవచ్చు, మెడిటేషన్ చేసుకోవచ్చు. చాలా బ్యూటిఫుల్ ప్లేసెస్. చాలా ఆనందంగా ఉంటుంది మెడిటేషన్ చేస్తుంటే. మై డియర్ ఫ్రెండ్స్, see the nature, how beautiful it is. But question arises, how to communicate with nature? Whether it has got any language? Yes, certainly it has got a language. The kind of feelings, emotions you animate, with that you communicate with the nature. Let us see how beautiful it is and you can understand. This is a small temple of Lord Ganesha has been created here. Everyday puja is been done and meditation also be done here with affirmations, morning affirmations and all. So you can also join us in this effort. Thank you very much. But it is there in the Usmania University campus, Hyderabad. Thank you.